కలిసి ఉంటే సంతోషం ఉంటుంది అంటారు కదండి. సో ఇదే అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. అట్లా ఇంటింట చదువుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆమె ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, యెహోవా నీవు ఎప్పుడు నా ఎద్దుకు వచ్చేదావు? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇది ఎవరు రచించిన కీర్తన అంటే, కీర్తనకారుడైన దావీదు రచించిన కీర్తన. ఈ కీర్తన ఎప్పుడు రచించాడు అంటే, అప్పటికి అతనికి ఒక 35 నుండి 40 ఇయర్స్ ఉండొచ్చు. 35 నుండి 40 సంవత్సరాల వయసు ఉండొచ్చు దావీదుకి. మంచి వయసే. ప్రైజ్ ది లార్డ్. 35 to 40 ఇయర్స్ ఉంటుంది ఆయనకు వయసు. అప్పుడు రాశాడు ఈ కీర్తన. ఎందుకు రాశాడు ఈ కీర్తన అంటే, జీవితం అంతా ఆయన ఎప్పుడైతే పట్టాభిషేకం చేశారో, ఎప్పుడైతే సమూయేలు వచ్చి ఆయన అభిషేకించి వెళ్ళారో, ఆ నాడు నుండి సౌలు తనను తరుముతూనే ఉన్నాడు. ఎక్కడుంటున్నాడో తెలీదు, ఏం తింటున్నాడో తెలీదు, తన పరిస్థితి ఏంటో తెలీదు. పరుగులు క్షణక్షణం భయాలతో బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దాటిపోయిన తర్వాత ఓనాడు సౌలు చనిపోయాడండి. ఆ తర్వాత యూదా వారందరూ కూడా దావీదు దగ్గరికి వెళ్ళి, బాబు మేము రాజుగా అభిషేకిస్తామని తీసుకొచ్చి యూదా వారందరి మీద అతని ఒక రాజుగా పట్టాభిషేకం చేసి, యూదా పెద్దలందరూ అతనికి పట్టాభిషేకం చేశారు. ఆ తర్వాత అడవుల మీద తిరగడం మానేసి, దేశదిమ్మరిగా తిరగడం మానేసి, కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం ప్రశాంతమైన తర్వాత ఒక ఇల్లు కట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడంటే పలానా చోటు ఉన్నాడు. తనకు ఒక ఇల్లు ఏర్పడింది. ఆ ఇల్లు నిర్మించుకున్న తర్వాత, ఆ ఇల్లంతా పూర్తి అయిన తర్వాత దావీదు అంటాడు, ప్రభువా ఎప్పుడు వస్తావు నా దగ్గరికి? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉండేది కాదు, అటు ఇటు పరుగులు తీస్తుండేవాడిని. ఇప్పుడు నాకు ఒక ఇల్లు నిర్మించబడింది, ఒక ఇల్లు కట్టబడింది, ఎప్పుడు వస్తావు నా ఇంటికి అని అడుగుతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రియమైన వారలారా, ఒక శుభకార్యం జరిగినప్పుడు, ఒక మంచి కార్యం జరిగినప్పుడు మనం అందరూ కూడి వచ్చి ఏకల దాకా బిర్యానీ తిని, అది అరక్క కూల్ డ్రింక్ తాగి, అర్ధరాత్రులు పరుగులు తీసి, అర్థమైందండి, అప్పుడప్పుడు పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, అర్థమైందండి, తిన్నదంతా మళ్ళీ కక్కిస్తారు. అక్కడ ఏంటంటే కడుపులు క్లీన్ చేస్తారు. తినడం ఎందుకు, కడుపు క్లీన్ చేసుకోవడం ఎందుకు అనిపిస్తుంటుంది నాకు. శుభకార్యాలు జరిగినప్పుడు సందడిగా రావడం, సరదాగా రావడం, వెళ్ళిపోవడం అలా కాకుండా, దావీదు జీవితంలో ఒక శుభకార్యం, ఒక ఘనకార్యం, ఒక మహిమ కలిగిన కార్యం జరిగి ఒక ఇల్లు నిర్మించబడినప్పుడు ఆయన ప్రభుని అడుగుతున్నాడు, ఎప్పుడు నా ఎద్దకు నీవు వస్తావు అని చెప్పడమే కాకుండా ఒక తీర్మానాన్ని, ఒక నిబంధన చేస్తున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. పెళ్ళి ఒక శుభకార్యమే కదండి. శుభకార్యమేనా? ఆడవాళ్ళకి శుభమేనా అది? పురుషులకు మరి ఎట్టుంటుందో నాకు తెలియదు. శుభకార్యం. ఆ శుభకార్యం అప్పుడు అమ్మాయి ఎదుట అబ్బాయి, అబ్బాయి ఎదుట అమ్మాయి, భార్య భర్తలు ఒకరు ఎదుట ఒకరు నిలబడి ఒక తీర్మానం చేసుకుని, జీవితకాలం అంతా నేను నీకే భార్యనై ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నీకే లోబడి ఉంటానంటే ఆయన కూడా నేను అంతే కదా, జీవితకాలం అంతా నీకే భర్తనై ఉంటాను, ఇతరుని వల్లక నిన్నే ప్రేమిస్తాను, నీతోనే ఉంటానని ఒక ప్రమాణం చేస్తాను. శుభకార్యం జరిగిన ప్రతిసారి ఒక తీర్మానాలు తీసుకోవాలి, ప్రమాణాలు చేసుకొని ఆ ప్రమాణాన్ని నెరవేర్చడానికి సాగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పుట్టినరోజు వచ్చినప్పుడు ఒక పెద్ద కేక్ తీసుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ఒక పాట పాడి, కేక్ తీసుకుని ఆడుమూతికి ఈడుమూతికి ఆడు రాసి, అర్థమైందండి, ముక్కంతా పూడిపోయి ఊపిరాక పెద్ద హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వింత పనులు చేయబోయి ఇల్లు తగలబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదో ఒక పుట్టినరోజు సందర్భాన్ని, దేవా నన్ను 20 ఏళ్ళు, 40 ఏళ్ళు, లేకపోతే 50 ఏళ్ళు కాపాడుతూ వచ్చావు, ఇది నీవిచ్చిన ఈ ఆయుష్, నువ్విచ్చిన భిక్ష, నీవిచ్చిన ఆశీర్వాదం, ఇప్పుడు నేను బతికున్నానంటే ఇక నువ్వు నాకు ఎంతకాలం ఆయుష్కాలం ఇస్తావు, ఆయుష్కాలం అంతా నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకుతానని తీర్మానం చేయాలి. అది బర్త్డే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.